హలో హాయ్ అండి, నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. మన వ్యక్తిత్వాన్ని ఒకరు వేలెత్తి చూపిస్తున్నారు అంటే వారికి నచ్చినట్లు మనం ఉండట్లేదు అని అర్థం. అంతేకాని మనం చెడ్డవాళ్ళం అని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదు, గుర్తుంచుకోండి. అలసిపోయి నిద్రిస్తున్న కళ్ళకి కోడి కోతలతో పని లేదు. కేవలం బాధలు, బాధ్యతలు చాలు తెల్లవారక ముందే నిద్ర లేపడానికి, కాదంటారా? ఎప్పుడూ కూడా ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి నువ్వు ఆలోచించు. బ్రతికినంతకాలం బాగుపడతావు. ఈ సమాజంలో నవ్వుతూ నటించే వారికి ఉన్న విలువ నిజాయితీగా ఉన్నవారికి లేదు. ఒకరు ఇష్టపడతారా లేదా అని మనం పట్టించుకోకూడదు. మనకు నచ్చినట్లు మనం ఉండాలి. నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు. అర్థమైందనుకుంటా. ఇలా ఉంటేనే కావాలి అనిపించేది ఇష్టం. ఎలా ఉన్నా సరే కావాలి అనిపించేది ప్రేమ. నటించడం రాని ప్రేమలో ఉండేది రెండు. ఒకటి కోపం, రెండవది గొడవలు. ఒకసారి మోసపోతే అది మన తప్పు కాదు. రెండోసారి కూడా మోసపోతే ఖచ్చితంగా అది మన తప్పే. పదే పదే నిన్ను విసిగిస్తున్నారు అంటే పదే పదే నువ్వు గుర్తొస్తున్నావని అర్థం. అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. ఇప్పుడున్న సమాజంలో బ్రతకాలి అంటే కావాల్సింది మంచితనం కాదు, తెగింపు. మనం ఎక్కడైతే దెబ్బ తగలద్దు అనుకుంటామో అక్కడే ప్రతిసారి ఇంకా గట్టిగా తగులుతుంది. అది మనసుకైనా శరీరానికైనా. మనసు విరిగిపోయాక మౌనానికి తప్ప మాటలకి స్థానం ఉండదు. బాధ మనసునే కాదు, మనిషినే మార్చేస్తుంది. మనసుకు దెబ్బ తగిలితే చాలా నొప్పిగా ఉంటుంది, కానీ దెబ్బ మీద దెబ్బ తగిలితేనే మనసు చచ్చిపోయి మనిషి మాత్రమే మిగులుతాడు. ప్రతిదీ కూడా ప్రయత్నం చేసి ఓడిపో, అంతేగాని ప్రయత్నం చేయడంలో మాత్రం ఎప్పుడూ ఓడిపోవద్దు. అంతా అయిపోయిందని ఆగిపోతారా? జీవితంలో ఇంకా చాలా మిగిలి ఉందని సాగిపోతారా? నిర్ణయం మీదే. ఏది ఏమైనా సరే నువ్వు అనుకున్నది సాధించే వరకు వదలకు. సంతోషం శాశ్వతం కాదు అని అనుకున్నప్పుడు బాధ కూడా శాశ్వతం కాదు అని ఎందుకు అనుకోవు? ముగింపబడే ప్రతి బంధం కూడా మోసం వల్లే అయ్యుండాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఇంకొకరి సంతోషం కూడా ఆ బంధాన్ని ముగించాల్సి వస్తుంది. స్నేహం అంటే ఆడుకోవడం కాదు, అలాగని వాడుకోవడం కాదు, అలాగే వదులుకోలేకపోవడం. గుర్తుంచుకోండి. మనకు అవసరం వస్తే ఆదుకోవడానికి ఎవరూ రారు, కానీ వాళ్ళు అవసరాలకు మాత్రం మనల్ని వాడుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఓపిక పట్టు. కష్టం కూడా ఒకరోజు కనికరిస్తుంది. నీకు ఇష్టమైనవన్నీ ఖచ్చితంగా నీ దగ్గరకు చేరుస్తుంది. జీవితంలో కొన్ని వ్యతిరేక సంఘటనలు జరగటం మంచిదేనేమో. ఎందుకంటే అప్పుడే కదా ఎదుటివారి యొక్క నిజస్వరూపం, మనస్తత్వం బయటపడేది. కొందరు ఎలా ఉంటారు అంటే ప్రపంచం మనల్ని మనకంటే బాగా వారే ప్రేమిస్తున్నారు అని మనం అనుకుంటాం, కానీ చివరికి ఎవరూ చేయలేనంత మోసం కూడా వారే చేస్తారు. అది వారి తప్పు కాదు, మన తప్పు. ముమ్మాటికి మన తప్పే. ఏ బంధమైనా డబ్బు ముందు నిలబడటం చాలా కష్టం కదా. ఈ సమాజంలో డబ్బే బంధం అయిపోయింది, కాదంటారా? ఈ రోజుల్లో ఎవరి ప్రపంచం వాళ్ళది. మనతోనే ఉంటారు అనుకోవడం మన పొరపాటే. నువ్వు ఎంత మంచోడివైనా జనం వారి అవసరాలను బట్టే నిన్ను రకరకాలుగా వాడుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. మౌనం అనేది జీవితంలో అనుభవించిన బాధల్లో నుండి నేర్చుకునే ఒక గొప్ప పాఠం. అరిస్తే గెలిచినట్లు కాదు, అలాగే మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు. సమయానికి తగ్గట్లు ఉండటమే మనిషి యొక్క గొప్ప లక్షణం. కష్టాన్ని చూసి అతిగా భయపడకు, అలాగే అతిగా బాధపడకు. నువ్వు భయపడినా బాధపడినా అది మరింత బలపడుతుంది. అర్థమైందనుకుంటా. ఇప్పుడు నీతో కూర్చుని నవ్వేవాళ్ళు ఏదో ఒకరోజు నిన్ను చూసి కూడా నవ్వుతారు. ఆశ్చర్యపోకు. మనసు అనేది అందరినీ ఇష్టపడదు, కానీ ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరవదు, కాదంటారా? ఎదురు చూపుల్లో ఎంత బాధ ఉంటుందో అలాగే ఎంత నరకం ఉంటుందో ప్రతిరోజు ప్రతి క్షణం
దొరకని ప్రేమ కోసం ఎదురు చూసే వాళ్ళకే అర్థమవుతుంది. రాత్రి కన్న కలలకి తెల్లారితే నడుస్తున్న కథకి అసలు పొంతనే ఉండదు కాదంటారా? అన్ని భయాలు పిరికితనం కావు. కొన్ని భయాల వెనుక బాధలు, బాధ్యతలు కూడా ఉంటాయి. బ్రతిమలాడే గుణం నీలో ఉన్నంతకాలం నీ చుట్టూ అలిగేవాళ్లే ఉంటారు. గుర్తుంచుకోండి. బంధం బలపడాలంటే అడిగే అవకాశం, అలాగే చెప్పే చనువు రెండూ ఉండాలి. కొన్ని మాటలు బ్రతుకునైతే ఇవ్వకపోవచ్చు, కనీసం బలాన్నైతే ఇస్తాయి కదా. ధైర్యంగా ఉండండి. ఇక నిజానికి వెళ్దామండి. అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. అటువంటిది మన వాళ్ళకో లేదా తెలిసిన వాళ్ళకో వాళ్ళకేం కావాలో వాళ్ళు అడగకుండా మనకెలా తెలుస్తుంది? వాళ్ళు మనల్ని ఏమీ అడగరు, మళ్ళీ ఏమీ పెట్టడు అంటారు. ఇదెట్టా స్వామి? ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే మా అమ్మాయే. అది నన్ను ఏమీ అడగదు, మళ్ళీ మా నాన్నగారు నాకేమీ కొనరు అంటుంది. మనం మంచోళ్ళం అనిపించుకోవడానికి పక్కోళ్ళని తక్కువ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏదేమైనా అదే మనిషి గుణం. మనిషి ఎంతైనా ఒక వింత జీవండి. తాను సాయం చేయాల్సి వస్తే లాజికల్గా మాట్లాడతాడు, సాయం చేయాల్సి వస్తే మ్యాజికల్గా మాట్లాడుతుంటాడు అని నేనంటాను. మరి మీరేమంటారులేండి? వీడికి ఎక్కడో కాలినట్టుంది, ఆ మంటతో మాట్లాడుతున్నాడు అని అంటారు. దానికి నేనేమంటానంటే, లేని రంగుని మనిషి ముఖంలో తేగలం, కానీ మనిషి యొక్క మనసు యొక్క రంగుని ఎప్పటికీ మార్చలేము. వాళ్ళ యొక్క బుద్ధులను అసలే మార్చలేము అని అంటాను. ఎవరేమనుకున్నా ఇదే నిజం, ఇదే జగమెరిగిన సత్యం. ఏదేమైనా సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్ వెంకట్.